ఐచ్ఛిక ఉపక్రమాలు, ఉత్పత్తి రంగాలు, క్షేత్రాలు. ఇప్పుడొచ్చేసి ఆహారం రంగం వచ్చేసి ఆహారానికి సంబంధించి మనము కొన్ని ప్రాంతాలని చూస్తూ ఉంటాము. పరిసరాల్లోని వివిధ స్థలాలను సందర్శించి అక్కడ చెట్లు, మొక్కలను పరిశీలించటము. చాలా దగ్గరలో వచ్చేసి ఈ విధంగా మొక్కల్ని పెంచుతూ ఉంటారు. సో కాబట్టి బడిలో పిల్లల చేత పరిసరాల్లో మొక్కల పెంపకాన్ని అనేటువంటిది అలవాటు చేయాలి పిల్లలకి. సరే, ఎలా పెంపకాన్ని మొక్కల్ని పెంచాలి అంటే ఇక్కడ వివిధ కుండీల పరిచయము, మట్టి కుండీలు, తర్వాత వచ్చేసి చెక్క కుండీలు, ప్లాస్టిక్ కుండీలు, ఈ విధంగా వచ్చేసి మనకు ఈ యొక్క పెంచేటువంటి మనకు ఇవి మనము పూల మొక్కలను పెంచేటువంటి తొట్టెలు మనము చూడొచ్చు. కొన్ని దగ్గర సిమెంటు తొట్టెలు ఉంటాయి, తర్వాత పింగాణి తొట్టెలు ఉంటాయి, తర్వాత లోహపు కుండీలు ఉంటాయి. సో దీనికి రంగులు అనేటువంటిది వేయండి. పిల్లల్ని తీసుకుని వెళ్ళి నర్సరీని నర్సరీలో రకరకాలైనటువంటి పూల మొక్కలు ఉంటాయి. పిల్లలకి తీసుకెళ్ళి చూపించడము, ఏ విధమైనటువంటి మొక్కలు ఉన్నాయి వీటిని వచ్చేసి తీసుకెళ్ళి చూపించడము. పిల్లల చేత ఇవన్నీ చూపిస్తే వాళ్ళకి ఇన్ని రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయని తెలుసుకుంటారు. సో పిల్లలకు వచ్చేసి చెట్లని ఏ విధంగా నాటాలి, మొక్కలు నాటు కృత్యాన్ని క్రమవారీగా చెప్పండి. ఇప్పుడు వచ్చేసి మనము విత్తనాలని ఇచ్చి పిల్లల చేత గుంట తవ్వించి దాంట్లో వచ్చేసి విత్తనాలని నాటి ఆ యొక్క నీరు పోసి దాన్ని ఏ విధంగా పెంచాలి అనేటువంటిది మొక్కలు నాటేటువంటి క్రమాన్ని మనము పిల్లల చేత నేర్పించాలి. ఇక్కడ చూడండి, పిల్లలను ఏ విధంగా నేర్పించాలని మొదట వచ్చేసి తొట్టెని తీసుకున్నాము, పూల తొట్టెని తీసుకున్నాము. దాంట్లో వచ్చేసి మట్టిని నింపాము. మట్టిని నింపిన తర్వాత దాంట్లో వచ్చేసి విత్తనాన్ని నాటాము. విత్తనాన్ని నాటిన తర్వాత ఈ విధంగా వచ్చేసి చెట్లు అనేటువంటిది వచ్చింది. ఆ యొక్క చెట్లను వచ్చేసి మనము ఈ యొక్క ప్లాస్టిక్ దాంట్లో కూడా వచ్చేసి చిన్న చిన్న ప్లాస్టిక్ సంచుల్లో కూడా వచ్చేసి నింపి మనము చెట్లని పెంచవచ్చు. సో నర్సరీలో నీకు నచ్చినటువంటి ఆకులు, పువ్వుల చిత్రాలను కూడా గీయండి. సరే, పండ్ల ప్రక్రియ, వివిధ ఫలాలను గురించి తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి పైనాపిల్ ఉంది, ఆరెంజు, బొప్పాయి, తర్వాత యాపిల్, బేరికా, తర్వాత ద్రాక్ష, అరటిపండు అనేటువంటిది మనము ఇక్కడ చూస్తున్నాము. మామిడి పండు, ఇవన్నీ మనం చూస్తున్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి పండ్ల యొక్క రుచి ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి. వచ్చేసి చింతపండు వచ్చేసి పుల్లగా ఉంటుంది. తర్వాత వచ్చేసి అరటిపండు తీయగా ఉంటుంది. మామిడికాయ పుల్లగా ఉంటుంది. తర్వాత ఆరెంజ్ కాస్త పుల్లగాను తీయగాను ఉంటుంది. పైనాపిల్ వచ్చేసి తీయగా పుల్లగా ఉంటుంది. యాపిల్ పండు తీపి, తర్వాత వచ్చేసి కొన్ని వచ్చేసి పుల్లగా ఉంటుందన్నమాట. ఈ యొక్క రుచులు వచ్చేసి కాస్త అలాగే ఉంటుందన్నమాట. పులుపు, తీపి కలిసి ఉంటుందన్నమాట వీటి యొక్క రుచులు. మామిడికాయ వచ్చేసి ఈ విధంగా పండుతుంది. అరటికాయ వచ్చేసి ఈ విధంగా అరటి పండుగా మారుతుంది. టొమాటో కాయలు వచ్చేసి టొమాటో పండ్లుగా ఈ విధంగా మారుతుంది. చేపల పెంపకము, ఇక్కడ వచ్చేసి ఉప్పు నీటిలోని చేపలు వచ్చేసి చూడండి ఇక్కడ ఈ విధంగా ఉంటాయి. మంచినీటిలోని చేపలు చూడండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. తర్వాత నది నీరు, సముద్రం నీరు కలిసినటువంటి అర్ధ ఉప్పు నీటిలోని చేపలు ఈ విధంగా ఉంటాయి. మీరు చేపల మార్కెట్కి వెళ్ళి రకరకాలైనటువంటి చేపలను కూడా మీరు వెళ్ళి చూసి రావచ్చు. తర్వాత వస్త్రాలకు సంబంధించి వస్త్రాలు ఏ విధంగా తయారవుతాయి అంటే, నానమ్మ పత్తిని శుభ్రం చేస్తుంది. రాధా, రమణి, శుభం సంకేతులు వస్తారనమాట. రమణి, నానమ్మ నీవు ఏం చేస్తున్నావు, మాకు కథ చెప్పవా అని అడిగినప్పుడు నానమ్మ, మీరు పత్తిని శుభ్రం చేయటంలో నాకు సహాయం చేస్తారా, అట్లయితే మీకు కథ చెప్తాను అన్నదనమాట. పిల్లలు ఏం చేయాలి అని అన్నారు. నానమ్మ, ఈ పత్తిలోని గింజలు, పుల్లలు, ఎండిన ఆకులు తీయాలి. ఇందులో ఇదిగో తీసుకోండి పత్తి అని చెప్పేసి ఇచ్చిందనమాట. తీసిన తర్వాత పిల్లలు పత్తిని తీసుకొని దాన్ని శుభ్రపరుస్తారనమాట. నానమ్మ, సబాష్ పిల్లలు పదండి, మీకు ఒక మంచి కథ చెప్తానని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టింది. ఒక అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. అవి ఒకదానికొకటి సహాయం చేసుకునేవి. మనుషులు అడవిలోని చెట్లను నరుకుతుండడంతో వాటికి భయం వేయసాగింది. ఎందుకని, చెట్లు నరుక్కుంటా పోతే అవి ఎక్కడికి వెళ్తాయి, ఊరి మీదే పడతాయి అన్నమాట. అవి అన్నీ ఒక చోట చేరి ఆలోచించసాగాయి. అప్పుడే ఒక జింక పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది. అది చాలా భయపడి ఉందన్నమాట. దాని తల్లి అడగసాగింది, ఏం జరిగింది జింక పిల్ల అన్నదనమాట. అమ్మ, నేను ఎప్పుడూ చూడని ఒక జంతువును చూశాను. అది అటు ఇటు తిరుగుతూ ఉంది. కొంచెం సేపటి తర్వాత అది తన శరీరం పైన ఉన్నటువంటి దాన్ని విప్పి చెట్టుకు వేలాడదీసి చెట్టు కింద నిద్రించింది అని చెప్పేసరికి ఆశ్చర్యంగా వింటూ ఉందన్నమాట. అది విని కోతి ఈ విధంగా అన్నది, అరే, ఆ జంతువు మానవుడు.
అతడు చాలా తెలివైనవాడు. మానవుడు పత్తి పండిస్తాడు, దానిపై జాగ్రత్త తీసుకుంటాడు, పత్తి నుంచి దారం తీస్తాడు, దాన్ని వస్త్రంగా తయారు చేసి శరీరంపై ధరిస్తాడు. చలి గాలి వాన నుంచి మనల్ని కాపాడుతుందనమాట ఈ యొక్క బట్టలు అని చెప్పేసి ఈ యొక్క జంతువులు చెప్పుకుంటూ ఉన్నాయన్నమాట. సరే, ఇక్కడ పాటలు ఇవ్వడం జరిగింది. ఎర్రని చీర కట్టిందమ్మా, కుర్రోని బుగ్గను తుడిచిందమ్మా, తడిసిన జుబ్బా తొలగించి కొంగుతో మేను తుడిచింది. నానమ్మ చీరలు మెత్తన కదా, బొంతన చేసి పడుకోరాదా. బొంతన అంటే వచ్చేసి చీరలను వచ్చేసి ఒక 2 చీరలు 3 చీరలని కలిపి కుడతారనమాట. దాన్ని బొంత అంటారు. అంటే కాస్త వెచ్చగా ఉంటుంది. అక్క వేణు రంగుల గౌనులు, బడికి మాత్రం యూనిఫాములు. బడికి వెళ్ళేటప్పుడు యూనిఫాములు ధరిస్తాము, మనం వచ్చేసి ఇంట్లో ఉండేటప్పుడు గౌన్ని ధరిస్తాము. తాతయ్య ఏమో తెల్లని పంచెలు కడతాడు, నాన్న వేణు చొక్కా ప్యాంట్లు. నాన్న వచ్చేసి ఆఫీస్కి వెళ్ళడం వల్ల చొక్కా ప్యాంట్లు వేస్తాడు. అన్నయ్య తొడిగెను క్రొంగొత్త అంగి. కొత్త అంగి అంటే షర్ట్ అనమాట. అన్నయ్య తొడిగిన కొత్త అంగి, నాకు కావాలి అలాంటి అంగి, నాకు కావాలి అలాంటి షర్ట్ అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నాం. మనకి ఏమర్థమైంది? ఈ యొక్క పత్తి ద్వారా మనం వచ్చేసి నూలుని వడికి నూలుతో మనం వచ్చేసి ఈ యొక్క దారం వస్తుంది. దారం తర్వాత దాన్ని నేసి మనం వచ్చేసి బట్టలు అనేటువంటిది నేస్తాము అనేటువంటిది మనకు చెప్తూ ఉన్నారు. చొక్కా ఒకటి, ప్యాంటు, ఫ్రాక్ ఏ విధంగా అనేటువంటి బొమ్మ గీయండి. తర్వాత ప్రాథమిక కుట్టు పని, బట్టల దుకాణం సందర్శన. మనం వచ్చేసి బట్టల దుకాణంలోకి వెళ్తే రకరకాలైన బట్టలు ఇక్కడ వచ్చేసి ఉంటాయన్నమాట. సరే, వివిధ రకాలైనటువంటి బట్టల పరిచయము మనం తెలుసుకుందాము. చూడండి, బట్టల రకం నూలు బట్టలు. వీటిని ఏమేమి ఉపయోగిస్తాము అంటే దోవతులు, చీరలు, పంచెలు, బడి దుస్తులు, చిన్నపిల్లల యొక్క దుస్తులు, చద్దర్లు, టోపీలు, తర్వాత మొదలగున్నవి వీటితో తయారు చేస్తారనమాట. బట్ట యొక్క స్పర్శ మరియు గుణం ఏ విధంగా ఉంటుంది? నూలు బట్టలు ఎలా ఉంటాయి? మెత్తగా ఉంటుంది, ఉబ్బెత్తుగా ఉండి చెమటను గ్రహిస్తాయన్నమాట. బాగా గట్టిగా ఉంటుంది బట్టలు. ఆ తర్వాత వచ్చేసి అది మన చెమటని పీలుస్తుంది. పట్టుబట్టలు సాటిన్, మక్మల్ మొదలగున్నవి, చీరలు, డ్రెస్సు, షర్టు, నాటకంలోని దుస్తులు ఇవి ఉంటాయన్నమాట. ఎలా ఉంటాయి అంటే మెరుస్తూ ఉంటాయి, మృదువుగా ఉంటాయి. ఉన్ని బట్టలు ఎలా ఉంటాయి అంటే స్వెట్టర్లు, సాలువాలు, మఫ్లర్లు, చెవి టోపీలు, మేజోళ్ళు. గరుకుతనంగా ఉంటుంది, మెత్తదనంగా ఉంటుంది, కొన్ని ఉబ్బెత్తుగా ఉంటాయి, అంటే వెచ్చదనంగా ఉంటుందన్నమాట. చలికి మనకు చలి నుండి కాపాడుతుంది. సరే, బొమ్మల పని, ఆట వస్తువులతో బొమ్మలు. ఇక్కడ చూడండి, బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. చేతి రుమాలతో బొమ్మలు. ఇక్కడ వచ్చేసి ఒక బంతిని చేతి రుమాల్లో ఉంచి కింద ఏదో ఒక ఇది పెట్టినారు. తర్వాత ఈ విధంగా రుమాలను వచ్చేసి తయారు చేసి బొమ్మని తయారు చేయడం అనమాట. తర్వాత కొబ్బరి నార అల్లిక. కొబ్బరి చెట్లు మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి అనమాట. అంటే కొబ్బరి చెట్టు మొత్తం మనకు వచ్చేసి ఉపయోగపడుతుంది. ఎలాగా అనేది తెలుసుకుందాము. కొబ్బరి చెట్టు పొడుగా ఉంటుంది, ఆ చెట్టుకు ఒక కొమ్మ కూడా ఉండదన్నమాట. పై శీర్షాన పొడవైనటువంటి ఆకుల గుంపు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆకులను కొబ్బరి మట్టలు అంటారనమాట. ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి మట్టలు అంటారు, పెద్దదిగా ఉంటుంది. ఇవి కొబ్బరి మట్టల కణపుల్లో కొబ్బరికాయలు వేలాడుతూ ఉంటాయి. కొబ్బరి చెట్టును నారికేళ వృక్షము అని కూడా అంటారు. నారికేళము అంటే కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు కాండము గుండ్రంగా తెల్లని గోధుమ వర్ణంలో ఉంటుంది. ఒక చెట్టు నుంచి సంవత్సరానికి 60 నుంచి 80 కొబ్బరికాయలు లభిస్తాయి. కొబ్బరికాయలు తయారు కావడానికి 12 నుంచి 13 నెలలు సమయం అనేటువంటిది పడుతుందన్నమాట. ఒక కొబ్బరికాయ తయారవడానికి. చూడండి, కొబ్బరి నీళ్ళు ఏ విధంగా దీంట్లో నుంచి కొబ్బరి నీళ్ళు తీసి మనము తాగుతూ ఉంటాము. మనకు ఎండాకాలంలో మనం ఎక్కువగా తాగుతూ ఉంటాము, మన యొక్క శరీర వేడిని తగ్గించుకునే దానికోసంగా. తర్వాత మట్టిని జల్లించండి. ఇప్పుడు వచ్చేసి మట్టిని తడపడము. బంక మట్టితో వివిధ రకాలైనటువంటి ఆకారాలని తయారు చేయడము. ఈ విధంగా మనం ఆకారాలు తయారు చేస్తూ ఉంటాము. ఈ విధంగా మట్టితో తయారు చేయడము. చూడండి, వీటితో మట్టి కుండలు, చిన్న వీటిని తయారు చేయడము, మట్టి కుండలు. తర్వాత వెదురు పని లేదా పేము పని. వెదురు అల్లికను ప్రదర్శనకు సందర్శించుట. వెదురుతో చేసినటువంటి వస్తువులు చూడండి, ఇక్కడ వెదురుతో అలమారలు చేస్తున్నారు. తర్వాత వచ్చేసి బుట్టలు, అనేక రకాలైనటువంటి వస్తువులు తయారు చేస్తున్నారు చూడండి. తర్వాత పూల మొక్కలు, తర్వాత వచ్చేసి సుశోభీకరణ మొక్కల పెంపకము, సువాసన గల పువ్వులు, సువాసన లేని పువ్వులు కొన్ని ఉంటాయన్నమాట. ఆ యొక్క పువ్వులను చూడండి. పూలను ఉపయోగించి పూలదండలు, తర్వాత వచ్చేసి పుష్పగుచ్చాలను తయారు చేయడము, తర్వాత వచ్చేసి ఈ విధంగా బొకేలను తయారు చేయడము
మనము తెలుసుకుందాము. తర్వాత ఇతర రంగాలు అంటే వ్యవసాయపూర్వక వృత్తులు, పశువులు, పక్షుల యొక్క పెంపకము. ఇవే కాకుండా మనం పశువులను, పక్షులను కూడా పెంచుకుంటూ ఉంటాము. ఇక్కడ చిత్ర సహాయంతో గడి సుడి పూరించండి. ఇక్కడ చూడండి పజిల్ మనము పూరించాలి. ఇక్కడ కోడి ఉంది, ఎద్దు, తర్వాత వచ్చేసి ఎలుగుబంటి, జింక, కుందేలు, ఎద్దు, తర్వాత వచ్చేసి గేదె, ఎద్దు, మేక ఉన్నాయి. వీటిని ఈ విధంగా పూరించండి. జింక, మేక, గేదె, ఎద్దు, కుందేలు, ఎలుగు, కోడి, ఇవన్నీ మనము ఈ యొక్క చిత్రంలో చూసాము.